న్యూస్ రేపొస్తుంది. ఇప్పుడు సాకులు పెట్టుకొని తిరుగుడు ఇంటి చుట్టూ దాని చెల్ల కొడుకని తోలుకొచ్చింది, మా పానం తీపిచ్చింది. అది ఏదోలా పద్మ రాయి దాని పేరు. పెళ్ళైన కది చెప్పాలా ఇప్పుడు కట్ట ప్రశాంత్ గారు ఏమవుతాడమ్మా? కట్ట ప్రశాంత్ అల్లుడు నిన్ను ఎన్నడుకున్న వాడు చేస్తాను మునిపే 3 మట్ట సాకులు పెట్టాడు మొత్తం మీద. పెడితే మా అల్లుడు గుంజుకుంటా ఇంట్లో పెట్టిండు. పెడితే మళ్ళా బండలు వేసిండు. మీరు మేము 10 మర్డర్లు చేసినాము, మీలో కథ చేస్తా అనుకుంటా బెదిరించుకుంటా పోతుండే. ఇప్పుడు ఆదివారం వచ్చిండు, మొన్న వచ్చిండు, మళ్ళీ ఇవాళ నేను ఆకిలు కూడంగా మూలర పడేసి కథం కస్స కొడుతుండు. ఏమనుకో కత్తమ్మ అనుకుంటా. ఓళ్ళు లేవలేరు, ఇంకా ఒక్కదాన్నే ఉడుతున్నాం. ఆయననే ఉడుతుండే. ఇప్పుడు అల్లుడు కట్ట ప్రశాంత్ అల్లుడు వరకట్నం గురించే కేసు పెట్టినాము. పిల్లలు మర్డర్ చేస్తంటేనే 5-6 పోయి తోలకొచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయినాము. పెద్ద భర్తను పట్టించుకోలే, వాళ్ళు పట్టించుకోలే. పంచాయతీ చెప్పిన వాళ్ళు 2 లక్షలు తిన్నారు. అన్నయ్యగా నొలుపుతున్నారు. ఏమైనా కానీ వీళ్ళకి తప్పి ఎత్తురు కూడా రాదు ఉతకరాదని. ఆయనకి నేను 2 లక్షలు ఇవ్వాలట, సామాన్ ఇస్తాడట. బంగారం ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు. ఆటో కానీ ఇచ్చిన ఆటో అమ్ముకున్నాడు, అన్నీ అమ్ముకున్నాడు. మా బోర్లు అమ్ముకున్నాడు, దాని బోర్లు అమ్ముకున్నాడు. గంజాయి అక్కుంటా గట్ట సాకులు పట్టుకొని తిరుగుతున్నాడు కొన్ని రోజులైనా. నేను ఇలా మబ్బులు వేసినందుక నా పని గిట్ట చేసిన్నాడు. బిడ్డ పని పోతుండే ఇది వరకు. కోశయ్య, అది గాంధీనగర్. మేము 3 ఏళ్ళ నుంచి పెళ్ళి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి మమ్మల్ని పరిచయం చేస్తుండు. ఉల్టా మమ్మల్ని మేము పంచాయతీ పెట్టి మా అల్లుని పేరు ప్రశాంత్, మా అయ్య పేరు ఈరేశము. ఏడాది నుంచి మేము గొడవలనే ఉన్నాం. ఆ గొడవలకు వెళ్ళి మా పైసలు మాకు మన పంచాయతీ కూడా అయిపోయింది. ఆ పంచాయతీ పైసలు ఇస్తలేడు, కంచాలు ఇస్తలేడు. మమ్మల్ని 2 లక్షల రూపాయలు అడుగుతుండు. మేము ఏడికెళ్ళి ఇచ్చి చూడండి. మేము మొన్న పిటిషన్ వేసినాం పోలీస్ స్టేషన్లో. వాడి ఇంటికి వచ్చి గొడవ చేసిండు. మొన్ననే 3 రోజుల కిందట గొడవ చేస్తే పెట్రోలింగ్కి వచ్చిన సారు అని ఫోటోలు తీసుకొని పోయిండు. మళ్ళీ వాళ్ళు ఎండమందరం ఉంది, సోమవారం రమ్మని చెప్పిన వాళ్ళు ఇలా సోమవారం నాడు పోయేటోళ్ళం. నాడు రాత్రి 5 వరకు వచ్చిండు. కాపల కాసి నా భార్య ఊడ్చడానికి బయటకు వెళ్ళింది. ఒవ్వలు వెళ్ళలే. ఇంకా అప్పుడే ఆడ వచ్చి కత్తి పట్టి పొడిచి బండ ఎత్తేసిండు. ఆ బండ మోరలే ఉన్నది, అది తప్పించుకున్నది బండ. ఆ బండ గిట్ట మీద పడితే చచ్చిపోవు. అన్నీ కత్తి పొట్టు ఓడిచిండు. పరరాయి మేము లేచేవారు. ఇట్లా జరిగింది.